హైదరాబాద్ మహానగరంలోని స్టార్ హోటళ్లలో ఒకటైన తాజ్ బంజారాకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆ హోటల్ని సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా పన్నులు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులు పంపినా యాజమాన్యం స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ₹1,40,00,000 పన్నులు బకాయిలున్నట్లు వెల్లడించారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోగా ఎన్నిసార్లు నోటీసులిచ్చినా కనీసం స్పందన కూడా కరువైందని చెబుతున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ స్టార్ హోటల్స్లో బంజారా హిల్స్లోని తాజ్ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్కు సెలబ్రిటీలు ఎక్కువగా వస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు దేశ విదేశాల క్రికెటర్లు కూడా ఇక్కడ బస చేస్తూ ఉంటారు. దేశంలోని కీలక నేతలు, ఉన్నతాధికారులు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ హోటల్లోని స్టే చేస్తూ ఉంటారు. అలాంటి హోటల్ని పన్ను చెల్లించని కారణంతో జీహెచ్ఎంసీ సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ హోటల్ ఒక్కరోజు మూతబడినా కొన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది. అలాంటిది ₹1,43,00,000 పన్ను చెల్లించని కారణంగా సీజ్ చేయించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో గదికి రోజుకి ₹1,000 ఛార్జ్ చేసే తాజ్ బంజారా యాజమాన్యానికి పన్ను కట్టడానికి డబ్బుల్లేవా అంటూ నగరవాసులు మాట్లాడుకుంటున్నారు.